కూరగాయలు అమ్మా కూరగాయలు ఇన్ని కూరగాయలు మన మిద్దె తోటలో వచ్చినాయి. నమస్తే అండి, మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి. నేను పూజ అంతా చేసేసుకున్నాను. మిద్దె తోటలో కొన్ని కూరగాయలు ఉన్నాయి, వండుకుంటానికి కూరగాయలు కోసుకుంటానికి వచ్చాను. ఈ ఎండలో కాఫీ చెట్టు చూడండి ఎంత అందంగా ఉందో, పువ్వులు భలే హ్యాపీగా ఉందండి నాకు చూపిస్తుంటే. ఇదిగోండి దగ్గరికి రండి. యాపిల్ మన కాఫీ కాయలు కూడా కాసింది. నిజంగా ఈ సంవత్సరం మనం కాఫీ కాయలతో కాఫీ కాసుకోవచ్చు. ఇదిగోండి కాయలు చూడండి అక్కడ ఉన్నాయి, రండి ఇట్లా ఎంత బాగున్నాయి చూడండి. కాసేసింది కాయలు చూసారా, కాఫీ కాయలు గ్రీన్ కలర్ తర్వాత రెడ్ అవుతాయి. ఎంత బాగుందండి సూపర్గా. కోడిగుడ్లు వంట నూనె ద్రావణానికి అసలు అదిరిపోయింది. సన్లైట్లో సూపర్గా ఉంది కాఫీ చెట్టు. నిజంగా మనం మిద్దె తోటలో చిన్న కుండీల్లో ఒక్కాయ వచ్చినా ఎంతో ఆనందం. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఒక పక్షి అండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందంటే దానికోసం వేసానని టమాటా కాయలు తినేస్తుంది. అసలు ఒకటండి, మన ఇంట్లో మామిడికాయలు అయితే పండినాయండి. మంజీరా మామిడి అడిగారు చాలామంది, మీ అందరూ స్టిక్ ఎక్కడ తీసుకున్నారు అని అడిగారు. స్టిక్ గురించి కూడా షార్ట్ పెట్టాను. 5 years బ్యాక్ తీసుకున్నాను, నాకు గుర్తులేదు. ఇవి నాకు అందవు, అంకుల్ కొయ్యాల్సిందే. ములక్కాయలతో స్టార్ట్ చేద్దాం ఫస్ట్. మీ అంకుల్ కోసి పెడుతున్నారు, నాకు అందట్లేదు. ఎంత బాగుంటాయో మన ఇంట్లో ములక్కాయలు, సూపర్ అండి, సూపర్గా కాస్తున్నాయి. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది నిజంగా. ఎంత బాగున్నాయో చూడండి. మూడు కాయలు ఇక్కడ, ఇంకొక కాయ ఉంది. ములక్కాయలు 4, 3, 7 కాయలు వచ్చినాయి. 30 రూపాయలు, 20 రూపాయలు, 25 కాయని బట్టి తీసుకుంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది. కుండీలో ములక్కాయలు ముందు వచ్చినాయి మనకి. ఎంత బాగున్నాయో చూడండి, ఎంత అందంగా ఉన్నాయో. భలే టేస్ట్ ఉంటాయి ములక్కాయలు. ఇదిగోండి పచ్చిమిరపకాయ చెట్లు అందంగా లేవు కానీ కాయలు అయితే కూరకే వచ్చేస్తున్నాయి. బాగానే కాస్తున్నాయి, నాకైతే హ్యాపీనే అండి. పచ్చడికి భలే బాగుంటున్నాయండి. నేను చెట్టు అందంగా లేకపోయినా భలే కాస్తున్నాయి నిజంగా. నాకు చాలా హ్యాపీగా ఉంది. పచ్చడికి భలే టేస్ట్ ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది ఇంకా. ఇదిగోండి అక్కడ పెట్టుకుని వచ్చేద్దాం రండి. నెక్స్ట్ చిక్కుడుకాయలు కోద్దాం. కుదిరి చిక్కుడు భలే ఉన్నాయి, కోసుకుందాం. అక్కడ కూడా ఉన్నాయి, కోద్దాం. ఇదిగోండి ఇవేమో మన కనుపు చిక్కుడు. ఇవి కనుపుకి కాయలు కాస్తాయి కదా. కనుపు చిక్కుడు ఇవి. అటు వెళ్దాం పదండి, అటు ఉన్నాయి. ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి. ఇంకా అయిపోయింది. ఇక మన చెట్టు కుండీలో కదా, బలం ఉండదు. మనం వేసినా ఇంకా బాగానే కాసినాయి నాకు చిక్కుడుకాయలు. విత్తనానికి కూడా దొరికినాయి. ఒకరోజు మీ అందరితో లైవ్కి వస్తానండి. మీ అందరు ఎప్పుడు రమ్మంటారో చెప్పండి, లైవ్కి రావాలి. ఇగోండి కాకరకాయలు పిందెలు వేస్తున్నాయి. ఇగో వచ్చిన ఇవన్నీ పడ్డాయండి. సంచులు కొట్టాలండి. ఇగో ఇక్కడ ఒక పెద్ద కాయ వచ్చిందండి. ఓయ్ భలే కాసినాయి. ఇగోండి చిక్కుడుకాయలు కోసుకుందాం. ఇందాక కుదిరి చిక్కుడు కోసుకేటప్పుడు కెమెరా ఆన్ అవ్వలేదంట, చూపిస్తాను. కుదిరి చిక్కుడు కోసుకునేటప్పుడు ఇగోండి ఇవి కుదిరి చిక్కుడు. ఇగోండి ఇవి ఎంత వెడల్పుగా ఉన్నాయి చూడండి. ఇగోండి చిక్కుడుకాయలు ఇన్ని వచ్చినాయి. ఒకసారి మల్లి చెట్టు ఆకు దూసేసాను కదా, మొగ్గలు వచ్చేసినాయి చూడండి. ఫస్ట్ బాగా వచ్చినాయి మొగ్గలు. ఇగోండి చెట్టు అంతా వస్తుంది, మల్లెపూలు వచ్చేసినాయి. అటు పక్కన చూడండి 12x12 గ్రో బ్యాగ్లో పెద్దవి అయిపోయినాయి. అంత చిగుర్ల మీద ఉంది, బాగా వస్తాయి. వంకాయలు ఉన్నాయి, కోసుకుందాం. మొన్న క్యాలీఫ్లవర్ వంకాయ వేసాను. అసలు మా తమ్ముడు మా అమ్మ వాళ్ళు అసలు మా తమ్ముడు అయితే సూపర్గా ఉందక్క, ఎట్టా వండావక్క అని అడిగారు.
అసలు ఎంత బాగుంటుందండి. ఇదిగోండి నేను కోసి చూపిస్తానే, ఇటు ఇరుగ్గా ఉంది. ఇదిగోండి 2 ఎట్లా ఏదన్నా అరకిలో వచ్చేస్తాయండి, అరకిలో వచ్చేస్తాయి. ఎందుకు పెద్దవి అవుతేనే మంచిది, ఇట్లా టేస్ట్ ఉంటుంది. ఎందుకు మనకు సరిపోతాయి, మళ్ళీ కోసుకోవచ్చు. తెల్ల వంకాయలు మట్టి కోసేయాలి అంతే, ఏది కొయ్యక్కర్లేదు. తెల్ల వంకాయలు చిన్న వంకాయలు కోసుకుంటేనే భలే టేస్ట్ ఉంటాయి. తెల్ల వంకాయలు మట్టికి కోసేయాలి. ఇదిగోండి, అబ్బో ఇది ఇట్లా ఉండాలి, ఇంత లావు అయితేనే మంచిగా ఉంటాయి. ఇది కూడా కోసేయచ్చు. తెలియకుండా మిద్దె తోటలోకి వచ్చామనుకోండి, మనకైతే కూరగాయలు మస్తుగా వస్తాయి. ఇదిగోండి ఇదిగోండి కోస్తున్నా. ఇక్కడ ఒకటి ఉంది, ఇదిగోండి ఇక్కడ 2 ఉన్నాయి. ఇదిగోండి ఆకులు మట్టికి పెద్దగా ఉన్నాయి. ఆకులు అన్ని ఆకులు తీయట్లే నేను. ఈ చెట్టునే 3 కాయలు వచ్చినాయి. ఇదిగోండి చూసారా, ఎన్ని వచ్చినాయి చూడండి ఇప్పటికి. భలేగా వచ్చినాయి వంకాయలు. తెల్ల వంకాయలు ఉన్నాయి, కోసుకొస్తా. అమ్మా ఇక్కడ ఉన్నాయండి బాబు, బాగానే ఉన్నాయండి. ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. దగ్గర పెట్టినా ఏం పర్వాలా. మొత్తానికి వంకాయలు అయితే అమ్మ అడిగింది, మా తమ్ముడు బాగుంది క్యాలీఫ్లవర్ వంకాయ అంటే, అమ్మ నాకు వండి పెట్టవా అని అడిగింది. ఈసారి వంకాయలు మళ్ళీ క్యాలీఫ్లవర్ వంకాయ వేస్తా. సూపర్గా వచ్చినాయి. వస్తున్నాటు. ఏ పువ్వు? నేరేడా, సూపర్గా పూసింది. ఇవ్వండి టమాటాలు తర్వాత కోస్తానే, ఫస్ట్ ఇంకా వంకాయలు ఉన్నాయి, అటు వచ్చి వంకాయలు కొత్త వంకాయలు మాకు సరిపోతాయి, కూరకు బాగానే వచ్చేసినాయి అందరికీ. ఏమండి మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెబుతున్నా. మామిడికాయలు వీడియో పెడితే 4 మిలియన్ వ్యూస్ షార్ట్స్ ఏం వెళ్ళినాయండి. ఫస్ట్ టైం మన ఛానల్లో షార్ట్స్ అంత ఫాస్ట్గా మీరు చూశారు. టమాటాలు చూడండి కోసుకుందాం, కోత వచ్చి చక్కగా తిరిగి వెళ్ళిపోతుంది. ఏం తింటుందో మాకైతే తెలీదు. నేనైతే షాక్ అవుతున్నా, పని చేసుకుంటా కోత వస్తాం ఏంటి అని. వచ్చి వెళ్ళిపోతుంది. ఎంత బాగున్నాయండి. ఇదిగోండి పక్షులు చూడండి ఎట్ట తింటుందో. ఒక పక్షి ఉంది, దాన్ని చూపించాలి మీకు, అందమైన పక్షి. చక్కగా దీని మీద కూర్చుని ఎంజాయ్ చేస్తుంది. ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తుందో. టమాటాలు బాగానే ఉన్నాయండి, మనకి బాగానే కాసినాయి టమాటాలు. ఇదిగోండి బుడతలు మామిడికాయలు ఏం ఎంజాయ్ చేస్తున్నాయండి. ఇది పండిపోయింది, ఒక ప్లేస్ సరిపోక ఇరుక్కున్నట్టుంది. మంచి కాయ, భలే టేస్ట్ ఉంది. నేను విత్తనానికి వేసేసుకున్నా. మొన్న వండాను ఈ కూరతో, ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. ములక్కాయలు టమాటాలు. ఇదిగోండి ఇక్కడ కూడా పచ్చిమిరకాయలు ఉన్నాయి. ఇట్లా ఏదో ఒక పచ్చిమిరకాయ ఏదో ఒకటి వచ్చేస్తాయి మన మిద్దె తోటలో పచ్చడికి. తమ్మకాయలకి విత్తనాలు ఉంచుకున్నా. ఎట్టా పడి మొలిసిందో, ఎంత బాగుందో చూడండి, ఎంత బాగుంది. దానిమ్మకాయలు భలే తీగా ఉంటుంది, మీకు కోసి చూపిస్తాను. కలర్ మంచి కలర్, భలే తీగా ఉంటుంది. పంపర పనస కూడా కోసుకుందాం. మొన్న మీకు ఒకటి చెప్పాలి, మామిడి చెట్టు ఆకులు ఎక్కడా లేవు జనవరికి. ఇదిగోండి నేను ఇది చిన్న 5 లీటర్ల బకెట్లో పెట్టా. ఇలా పూజ కోసం కావాల్సినప్పుడు ఇలా కట్ చేసుకుని వాడుకుంటున్నాను. చక్కగా చిగురు వస్తుంది. మన లక్ష్మణ ఫలం రాలిపోయిందండి, నిలబడలా.
ఇదిగోండి పంపర్ పనస కలర్ వచ్చేసింది చూడండి. ఇటు రెండు లేతే పంపర్ పనస ఎంత బాగుందో చూడండి, ఎంత అందంగా ఉంది. నాకు ఇష్టమైనది ఫ్రూటు, కానీ ఇది ఎల్లో అయింది. రెడ్ అయ్యి ఉంటే లోపల చాలా బాగుండేది. 2 రోజుల తర్వాత ఓపెన్ చేస్తా, ఇప్పుడైతే ఓపెన్ చేయను. ఎంత అందంగా ఉందో చూడండి. పంపర పనస, సూపర్ పనస అండి. మనం కోసుకున్న కూరగాయలు సర్దుకుందాం. గబగబా సర్దుతా, ఎందుకంటే మీకు కూడా తెలియాలిగా. నేను ఒక్కదాన్నే కాదు, మీరు పెంచుతున్నారు, నాకంటే బాగా పెంచుతున్నారు. మనం ఏదో స్టార్టింగ్లో మనం ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యాను. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. నేను ఇలా కూరగాయలు పండించుకుంటున్నాను. ఎంత రుచిగా ఉంటున్నాయో మాటల్లో చెప్పలేను. ఈ వంకాయలతో మా అమ్మకి వంకాయ క్యాలీఫ్లవరు, ఈ చిక్కుడుకాయలతో అంకులకి చిక్కుడుకాయ టమాటా, అంతే. ఈ ములక్కాయలు పాలు పోసి వండేసుకుంటాం. ఈ దానిమ్మకాయ ఒలిస్తాను. చూసారుగా, రండి దగ్గరికి రండి. 1 కిలో పైన వచ్చినాయండి వంకాయలు. చాలా హ్యాపీగా ఉంది. ఎంత హ్యాపీగా ఉందో, ఎంత హ్యాపీ అండి. వంకాయలు, చిక్కుడుకాయలు కూడా 1/4 కిలో వచ్చినాయి. పంపర పనస కూరగాయలు, కూరగాయలు ఇన్ని కూరగాయలు మన మిద్దె తోటలో వచ్చినాయి. ఎలా ఉందో ఈ వీడియో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి. మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అద్దేసుకుంటున్నాం, వెళ్ళిపోదాం. కిందకి వస్తున్నా, పదండి వెళ్దాం. ఇట్లాగే ఏం కూరగాయలు కావాలి మీకు, ఎంత అందంగా ఉన్నాయో చూడండి.